సంగీత దర్శకుడు నటుడు సింగర్ రఘు కుంచే టైటిల్ రోల్లో నటించిన చిత్రం గేదెల రాజు. ఈ సినిమాలో రవి ఆనంద్, చిన్ని బిల్లి, రామచంద్రం, శ్రావ్య, వికాస్, మౌనిక కీలక పాత్రలో నటించారు. మోటూరి టాకీస్ పతాకంపై రఘు కుంచే సమర్పిస్తున్న ఈ చిత్రానికి చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు. ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రాబోతోంది. తాజాగా సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్లో చూసేద్దాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాకి నా స్పెషల్ గ్రీటింగ్స్. అండ్ మీరు నా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మీరు గెస్ట్గా వచ్చి చేస్తున్నందుకు ఐ ఫీల్ రియల్లీ సో స్పెషల్. నాకు ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు నాకు తోడుగా, నాకు మెయిన్ సపోర్ట్గా నిలిచింది మీరే. అండ్ ఈ ట్రైలర్ లాంచ్ని కూడా ఇలానే ఇంకా ముందున్న ఈవెంట్స్ కూడా ఇలానే సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారని కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద యంగ్ డైనమిక్ లీడర్ రఘు గారితో స్టార్ట్ చేస్తాను. మా మ్యూజిక్ డైరెక్టర్ రఘు గారు ఈ మూవీలో చాలా ఫ్రెష్గా, చాలా వినసొంపుగా ఉంటాయి సాంగ్స్. ఒక్కొక్క సాంగ్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాలో పిచ్చెక్కిచ్చేస్తారు. ట్రైలర్లోనే ఎలా ఉంది, ఇంకా సినిమాలో ఎలా ఉంటుంది ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నా. సార్తో ట్రావెల్ చేయడం ఐ ఫీల్ రియల్లీ సో స్పెషల్. అంటే సెట్స్లో కూడా సార్తో ట్రావెల్ అవుతూ ఉంటే అదే ఒక లైక్ రఘు గారిది డైలీ నాకు ఒక లైవ్ కాన్సర్ట్ ఉండిద్ది, అంత స్పెషల్గా ఉండేది. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్, మీతో వర్క్ చేసినందుకు ఐ ఫీల్ రియల్లీ సో స్పెషల్ అండ్ ప్రౌడ్. రఘు గారు మీకు చెప్పలేదు, నా ఫేవరెట్ సాంగ్ ఏం చేయమంటవి, అది నేను లూప్లో వింటున్నా, మీరు కూడా వినండి. వింటూ ఉంటే మీరు కూడా లూప్లో అలానే వింటారు. హాయ్, దిస్ ఇస్ మౌనిక కలపాల. ఇది నేను 3వ సారి మిమ్మల్ని కలవడం. నా ఫస్ట్ సినిమా ప్రియురాలకు కలిశాను. మీరు కొంతమంది గుర్తుపట్టుంటారు, కొంతమందికి నేను ఎవరో తెలియకపోవచ్చు. బట్ గేదెల రాజు కాకినాడ సినిమా నుంచి నేను అందరికీ తెలుస్తానని ఒక హోప్తో ఉన్నాను. సో మధ్యలో 2 years గ్యాప్ వచ్చింది, బట్ ఒక మంచి సినిమాకి ఆ మాత్రం గ్యాప్ కావాలి అని నేను నమ్ముతాను. సో ఇవాళ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బికాస్ మాలాంటి చిన్న సినిమాకి ప్యాషనేట్గా వర్క్ చేసిన టీం అందరికీ డెఫినెట్లీ మీ సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ లేనిదే ఏది జరగదు, నేను ఇది ప్రతిసారి చెప్తాను. అండ్ అఫ్కోర్స్ ట్రైలర్ చూసారు కదా ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో. సినిమా చూస్తే దానికన్నా డబుల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మంచి సస్పెన్స్ పాయింట్ కూడా ఉంది. సో డెఫినెట్లీ మీరు మా సినిమా గురించి రాస్తారు అని అనుకుంటున్నాను. మంచిగానే రాయండి, ఐ నో, జస్ట్ కిడింగ్. సో సినిమా చూడండి, సినిమా చూసి బాగుంటే మా అందరికీ ఆర్టిస్టులకి మెసేజ్ చేయండి బాగుంది అని. అందరికీ నమస్కారం అండి. నా పేరు చినిబిల్ రవి ఆనంద్, మాది కాకినాడ. మా చైతన్య చెప్పినట్టు, మా యాంకర్ గారు చెప్పినట్టు మేము అందరూ కూడా కాకినాడ టీం, టెక్నీషియన్స్, క్యాస్ట్ అండ్ క్రూ అంతా కూడా కాకినాడ నుంచే చాలా కష్టపడి ఇష్టపడి చేసాము. మేము చాలా కష్టపడి అయితే చేసాము. చైతన్య కూడా చాలా కష్టపడి చేశాడు. చాలా మంచి విజన్ ఉన్న డైరెక్టర్. అలాగే మా రఘు కుంచే గారు కూడా దీనికి ప్రాణం పెట్టి మ్యూజిక్ కొట్టారు. ఆ మ్యూజిక్ బీజిఎం కూడా మీరు ట్రైలర్లోని అలాగే టీజర్లో కూడా చూసి ఉండొచ్చు. రఘు గారికి మాత్రం చాలా స్పెషల్ థ్యాంక్స్ ఈ మూవీకి సంబంధించి. ఎందుకంటే మాకు ఓ పెద్దన్నలాగా ఎదరు ఉండి నడిపించారు. ఇక్కడ దాకా తీసుకురావడంలో మేము మొదలుపెట్టిన సమయంలో చాలా చిన్నగానే స్టార్ట్ చేసాం, కానీ రఘు సార్ వచ్చిన తర్వాత మాత్రం ఇది చాలా పెద్ద లెవెల్ సినిమాలే తీసుకుని ఆయన మ్యూజిక్ దగ్గర నుంచి కూడా మమ్మల్ని వెనకుండి నడిపించారు. నేను స్పెషల్గా చాలా పెద్ద థ్యాంక్స్ రఘు గారికి చెప్పుకుంటున్నాను. అలాగే నన్ను నమ్మి ప్రత్యేకంగా అంత పెద్ద క్యారెక్టర్ నాకు చైతన్య ఇచ్చి నాలో ఉన్న నటుడిని తీసుకొస్తాను సార్, మీకు మంచి అవకాశం ఇస్తానని నన్ను నమ్మి ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చి ఆ పాత్ర నన్ను ఎంచుకుని ఆ పాత్రకి సరైన న్యాయం చేసేనని నేను అనుకుంటున్నాను. తర్వాత మీరు అందరూ చూసి చెప్పాలి. మాది అమలాపురం దగ్గర చిన్న ఉపలబ్ధం చిన్న ఊరండి. చైతన్య మోటూరి మా అబ్బాయి. చిన్నప్పటి నుంచి సినిమాలంటే మహా ఇది కథలైన రాసుకునేవాడు. ఫిజియోథెరపిస్ట్ అయ్యాడు. అయిన తర్వాత డాడీ మరి ఏంటి నిన్ను సినిమా తీయాలి అని అన్నా. మాకు అంత ఓప్స్ ఉన్నా లేకపోయినా మేము తట్టి మొత్తం మీద అతన్ని ఇది చేసాం. దాంట్లో ముఖ్య పాత్ర వాళ్ళ అమ్మగారు, అంటే నా మిస్సెస్. దాన్ని నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. మా కుటుంబం అంతా వాడికి సపోర్ట్ చేసాం. నిజంగా ఈవేళ మట్టిలో మాణిక్యంలో తయారవుతాడని మీరు అందరూ అంటుంటే నేను చాలా ఇదవుతున్నాను. చాలా థ్యాంక్స్ అండి. 17వ తారీఖుని సినిమా రిలీజ్ అవుతుంది. మీరందరూ మా ఓడికి ఆశీస్సులు ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను. నా పేరు రామచంద్ర పుంజిమంతులు అండి.
నాకు ఇది ఫస్ట్ సినిమా. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశానండి. సో అలాగే నాకు చైతన్య పరిచయం, అక్కడి నుంచే జర్నీ స్టార్ట్ అయింది. గేదెల రాజు కాకినాడ తాలూకా చూస్తే ఒకటే నిజం, చూడకపోతే 100 అనుమానాలు. మా జర్నీ కూడా 100 అనుమానాలతోని, 100 భయాలతోని, 100 చెప్పుడు మాటలతోని స్టార్ట్ అయిందండి. కానీ ఈరోజు ఒకే ఒక నిజం ఏంటంటే, ఈరోజు సినిమా ఇక్కడ వరకు వచ్చిందండి. సినిమా ఇక్కడ వరకు తీసుకురాగలిగాం. సో థ్యాంక్ యూ చైతన్య ఫర్ చూసింగ్ మీ. అండ్ ఈ జర్నీలో మాకు లేదు, చాలా చిన్న సినిమా సార్ మాది. కానీ మా చిన్న సినిమా వెనకాల రఘు కుంచే అని ఉన్నారు. అని ప్రతి నిమిషం ఈ సినిమాని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా చేయాలి అని. సో సినిమా చాలా బాగా వచ్చిందండి. నేను ఒకటే కోరుకుంటున్నా, ఒక్కసారి థియేటర్కి రండి. మీరు థియేటర్కి వచ్చి ఒక్కసారి సినిమా చూస్తే కనుక మీరు 10 మందికి చెప్తారండి. మేము చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. ఈరోజు మీడియా తరపు నుంచి మేము ట్రైలర్ రిలీజ్ చేసాం. సో సినిమా కాన్ఫిడెంట్గా చెప్తున్నాం, సినిమా చాలా బాగా వచ్చిందండి. మీరందరి సపోర్ట్ మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. 17th ఏప్రిల్ అండి థియేటర్లో ఉంటుంది. గేదెల రాజు కాకినాడ తాలూకా, అసలు మర్చిపోవద్దు. ఇదే అందరు చెప్పినట్టుగానే సినిమా కష్టపడి చేసాం. ఇంకా అది బ్లా 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 అంతా ఉంటుంది. ఏదైనా 17వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఇప్పటివరకు మేము రిలీజ్ చేసినటువంటి టీజర్లు కానీ, లేకపోతే సాంగ్స్ కానీ, ఇప్పుడు ట్రైలర్ కానీ, ఈ సినిమా మీద ఒక ఐడియా అనేది ఒకటి క్రియేట్ అవుతుందని మేము ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ఎందుకంటే స్టేజ్ మీద నుంచి ఎన్ని హామీలు ఇచ్చినా, లేకపోతే ఎంత పెద్దవాళ్ళు వచ్చి దీన్ని అలా ఇలా అని చెప్పినా సరే, ఈవేళ ప్రేక్షకులు థియేటర్కి వచ్చి చూసే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఆ మొదటి రోజు ఉండే ఇది ఏదైతే ఉందో, ఆ మార్నింగ్ షో లేదా కంప్లీట్ ఒక విమర్శ, సినిమాకి సంబంధించినటువంటి ఒక మంచి 4 మాటలు, అలాగే ఆ శుక్రవారం రోజు ఖచ్చితంగా సినిమా చూడాలి అనుకునే కొంతమంది సినిమా మీద పిచ్చితో ఉండే సినీ ప్రేక్షకులు, వీళ్ళు చెప్పేది ఏదైతే ఉందో అదే ఆ రోజు సాయంత్రానికి ఆ సినిమాని నిలబెడుతుంది. ఇవాళ ఇది ప్రాక్టికల్గా జరుగుతున్నటువంటి నిజం. ఎంత పెద్ద సినిమాకైనా సరే, ఎంత చిన్న సినిమాకైనా సరే, కేవలం ఇప్పుడు ఏంటంటే ఆ కంటెంట్ ఇదొక్కటి మధ్య బాగా నానుతున్నటువంటి మాట అందరి నోట్లలో. సో ఆ కంటెంట్ ఈ సినిమాలో ఉన్నది అని మేము ఇప్పటిదాకా మేము ఫీల్ అయ్యాం. అలాగే ఇప్పటివరకు రిలీజ్ అయిన ఈ సినిమాకి సంబంధించిన ఇవన్నీ కూడా కంటెంట్ ఉన్నది అని మీకు అనిపిస్తే 17వ తారీఖున ఈ సినిమాని చూసి మీకు నచ్చితే మరో 10 మందికి చెప్పి సాయంత్రం ఫస్ట్ షో ఫుల్ ఎయిటెడ్గా చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా సినిమా ఇచ్చే గౌరవమే ఇదండి. ఇలాంటి ఎంతోమంది టాలెంటెడ్ అండ్ చాలా సీనియర్ జర్నలిస్టుల ముందు మేము నిలబడి మాట్లాడగలుగుతున్నామంటే అది సినిమా మాత్రం ఇచ్చింది. సో దట్స్ వై నేను సినిమాని ఎంచుకున్నాను. చూసారు కదండి, చూస్తే ఒకటే నిజం, చూడకపోతే 100 అనుమానాలు. ఇదే అండి మన సినిమా కథ. ఇదే కథ. గేదెల రాజు కాకినాడ తాలూకా కథ ఇదే. 2 గంటల 1 నిమిషం ఒక క్రైమ్ థ్రిల్లర్ని, ఒక మర్డర్ మిస్టరీని ఎంత క్రిస్పీగా కట్ చేయాలో అంత క్రిస్పీగా కట్ చేసాం. సో మీరు ఫస్ట్ సీన్ నుంచే కథలోకి వెళ్ళిపోతారు. ఫస్ట్ సీన్ నుంచే, వెరీ ఫస్ట్ సీన్. అందుకే మనస్ఫూర్తిగా ఏం కోరుకుంటాను అంటే ఫస్ట్ సీన్ కూడా మిస్ అవ్వద్దు. అండ్ అక్కడి నుంచి ఈ సినిమాలో హీరోలు, విలన్లు వీళ్ళు ఎవరో ఉండరండి, పాత్రలు మాత్రమే ఉంటాయి. ఆ పాత్రల యొక్క లైఫ్ మాత్రమే ఉంటుంది. సో ఆ లైఫ్లోకి మనం వెళ్తూ లాస్ట్ 40 మినిట్స్ ఐఎమ్ షూర్ చాలా గట్టిగా, చాలా స్ట్రాంగ్గా ఉండే ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. జనరల్గా మన ఆడియన్స్ యొక్క ఒక్క రూపాయిని కానీ, ఒక్క నిమిషాన్ని కానీ మేము వేస్ట్ చేయడానికి అస్సలు సిద్ధంగా లేం. సో అందుకే అంత క్రిస్పీగా, అంత మంచి సినిమా ఇవ్వడానికి ఫస్ట్ నుంచి కష్టపడడం ఇచ్చాం. అందరూ అంటూ ఉంటారు, మన తెలుగు వాళ్ళు ఎక్కువ వింటూ ఉంటాం, మలయాళ సినిమాలు చాలా బాగుంటాయి, తమిళ సినిమాలు చాలా బాగుంటాయి అని చాలామంది అంటూ ఉంటారు, వింటూ ఉంటాం. కానీ మనం వినంది ఏంటంటే వాళ్ళు కూడా మన తెలుగు సినిమా గురించి అలాగే మాట్లాడుకుంటూ ఉంటారు. తెలుగు సినిమాలు చాలా బాగుంటాయి, అదిరిపోతాయి, చాలా బాగా తీస్తారు, క్వాలిటీగా తీస్తారు అని బలంగా చెప్పుకుంటూ ఉంటారు. సో ఆ చెప్పుకునే సినిమాల్లో ఖచ్చితంగా మా గేదెల రాజు కాకినాడ తాలూకా ఉండబోతుంది సార్. అది నిజం.